బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో గొల్లా కురుమల వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వంలో పార్టీలో గొల్లా కురుమలకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్ల కాపర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ లో యాదవ సామాజిక వర్గానికి అవకాశం ఉండేదని, మొట్టమొదటిసారిగా గొల్లా కురుమ సామాజిక వర్గం లేని కేబినెట్ నడుస్తుందన్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లోనూ గొల్లా కురుమలకు అవకాశం దక్కడం లేదంటున్న శ్రీహరి యాదవ్ తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. గాంధీ భవన్ లో గొర్రెలు అన్ని వచ్చాయి. గొర్రెలను ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. గొర్రె కాపర్ల సంఘం అంతా కూడా దీనికి సంబంధించి గాంధీ భవన్ అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పదవుల అంశానికి సంబంధించి కురువ యాదవులకు ప్రాధాన్యత దక్కట్లేదంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా గొర్రెలను తీసుకొచ్చి గొర్రెలతో వినతి పత్రం ఇప్పించాలనే ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చెప్పడం జరిగింది. గొర్రె కాపర్ల సంఘానికి సంబంధించిన శ్రీహరి కూడా ఉన్నారు. ఆ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీహరితో మనం మాట్లాడడం. శ్రీహరి గారు ఏంది చెప్పండి, గొర్రెలన్నీ తీసుకొచ్చారు, ఏది ప్రధానమైన ఒక ఎజెండా కూడా తీసుకొచ్చి గొర్రెలతో ఇప్పిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రంలో కానీ, నేటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది 3వ మంత్రివర్గం. కానీ యాదవులు లేని మంత్రివర్గం అనేది యాదవులకి, కుర్మలకి, గొల్ల కుర్మ యాదవులకి చాలా అవమానకరంగా ఉంది. ప్రజలు ఎక్కడికి పోతే అక్కడ మమ్మల్ని సంఘాల నాయకులుగా మీరు కనీసం నోరిపి మాట్లాడతలేరు. ఆ నోరులేని జీవాలను తీసుకుపోయి అవన్నీ చెప్తాయి. గాంధీ భవన్ తీసుకెళ్ళి వాటితోటన్నా చెప్పించండి. 20 నెలలుగా వాటికి మందులు లేవు. అదేవిధంగా ఎవరికైనా సరే, ఏ సామాజిక వర్గానికైనా సరే, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటే వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి చట్టసభలలో. అది అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ. లేదు, అసెంబ్లీలో అవకాశాలు మిస్ అయినాయి అనుకో, ఈ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి, పార్టీ ప్రతినిధులు ఇవ్వాలి, ప్రాతినిధ్యం కల్పించాలి, నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. ఎందులో కూడా యాదవుల కురుల పట్ల ఎందుకో వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చే ముందేమో కామారెడ్డిలో మా సిద్ధరామయ్య గారు, మా సామాజిక వర్గం వారు కూడా గొర్రెల కాపరి, సిద్ధరామయ్య గారితో కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ ప్రకటించారు. చాలా విశ్వసనీయమైన నాయకుడు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అతి కొద్దిమంది విశ్వసనీయమైనటువంటి నాయకులలో సిద్ధరామయ్య గారు కూడా ఒకరు. వారితో కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్ చాలా క్లియర్గా గొర్రెల కాపర్లకు సంబంధించి మేము పూర్తి హామీ పడి అన్ని రకాలుగా మీ సమస్యల్ని, గొర్రెల కాపర్ల సమస్యల్ని, గొర్రెల సమస్యల్ని ఇవన్నీ పరిష్కరిస్తామని, అట్లా వారి జాతీయ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు జిత్నే ఆబాది ఉత్తనే భాగీదారి అనే ఒక విశ్వవ్యాప్త నినాదం అయింది. ఇవ్వాలి జనాభా లెక్కలు తెలుసండి. ఆ లెక్కలలో ఎవరి జనాభా ఎంతమందో వారికి అంత ప్రాతినిధ్యం. కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి చెప్తుంది, యాదవులకు కానీ కురువలకు ప్రాధాన్యత ఇస్తున్నాము. మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించిన మొదటిసారి అంటే రాజ్యసభకు సంబంధించిన వాటిని అనిల్ కుమార్ యాదవ్కి అవకాశం కల్పించాం. కురువగొల నుంచి గెలిచిన బిర్లా ఏ కూడా విప్పుగా అవకాశం కల్పించామని కూడా చెప్తుంది. మేము ఏమంటాం, మాకు విప్లవాన్ని ఎందుకు ఆపుతారంటే మంత్రివర్గంలో ఉండడానికి అర్హత లేదా? మీకు ఏ అర్హత కావాలి మంత్రివర్గంలో ఉండడానికి? జాతీయవాద సర్వే సంస్థలు అన్నీ కూడా ఎన్నికల తర్వాత వచ్చినది. ది ప్రామినెంట్ పత్రిక హిందూ, మీరు చూడండి, హిందూ కూడా సర్వే చేసి చెప్పింది ఈసారి 56% మంది యాదవ కుర్మలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు అని. అట్లే అనేక జాతీయ సర్వే సంస్థలు ఎన్నికలు చేసి అనేక సర్వే సంస్థలు కూడా ఈసారి 56% పైగా యాదవులు కుర్మలు కాంగ్రెస్కి అండగా నిలబడ్డారని. మొదటి ప్రాధాన్యతల్లోనే అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చాం కదా అని చెప్తుంది. దీనికి ఏం చెప్తారు? నేను ఏమంటున్నా, 5% లేని సామాజిక వర్గాలకు 60% పదవులు ఉన్నాయి. అలా మేము మీ లెక్కలలోనే మొన్న తీసిన జనాభా లెక్కలోనే 40 లక్షల మంది ఉన్నాం. మేము 4 లక్షలు కూడా లేని వాళ్ళకు 4-5 పదవులు ఉన్నాయి. 40 లక్షలు ఉన్న మాకు ఒక్క పదవికి ఇవన్నీ ఈ సాకులన్నీ ఎందుకు అంటున్నాం? మంత్రివర్గం ఉండడానికి అర్హత లేదా? జనాభా లేదా? చైతన్యం లేదా? లేదా మీకు విశ్వసనీయమైనటువంటి వాళ్ళు 56% ఓట్లు వేసినా కూడా మా జాతి మీద మీకు విశ్వాసం లేదా? ఏ లోపమో మీరే పరిశీలించుకోవాలని మేము ఇక్కడికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాం. ముఖ్యంగా గొల్ల కుర్మ సామాజిక వర్గానికి సంబంధించి పార్టీలో కానీ ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. చూడాలి దీనికి సంబంధించి పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా. ధనంజయ్తో ప్రతాప్, ఎన్టీవీ, గాంధీ భవన్ నుంచి.